హలో గాయ్స్, ఏంటి ఇవాళ ఇడ్లీ ప్లేట్ ముందు పెట్టింది అనుకోకుండా వీడియో మొత్తం చూసేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే ఇడ్లీలు మనం ఎప్పుడు చేసినా మెత్తగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేసేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక కప్పు మినపగుండ్లు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 6 hours నానబెట్టుకోండి. మనం మినపగుండ్లను నానబెట్టుకున్న ఒక 2 hours తర్వాత మనం పిండిని కూడా నానబెట్టుకోవాలి. ఒక కప్పు మినపగుండ్లకు 1.5 కప్పుల ఇడ్లీ పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఒక 2-3 hours నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వలన ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ముందుగా నానబెట్టుకున్న మినపగుండ్లను బాగా వాష్ చేసుకొని ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఈ టిప్ గుర్తుంచుకోండి. మినపప్పు పేస్ట్ అనేది బాగా మెత్తగా ఉండాలి, అయితేనే ఇడ్లీ అనేది చాలా స్మూత్గా వస్తుంది. పప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా స్మూత్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పెట్టుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను ఒకసారి బాగా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మినపప్పు మనం మిక్సీ పట్టుకునే దాంట్లో వేసుకోవాలి. మొత్తం పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పిండి కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. పిండిని ఒక 2-3 minutes బాగా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో. ఇలా కలుపుకోవడం వలన ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా పిండి అనేది బాగా పులుస్తుంది. ఇందులోనే చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ పిండిలో ఒక స్పూన్ను మనం ఇలా వేసుకోవడం వలన పిండి అనేది బాగా పులుస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ డే నేను మార్నింగ్ పూట చూపిస్తున్నాను మీకు. ఇదిగో చూడండి, పిండి అనేది ఎంత బాగా పులుస్తుందో మీకు కూడా తెలుస్తుంది. చలికాలంలో కూడా పిండి అనేది మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీ పిండి అనేది చాలా బాగా పొంగుతుంది. పిండి బాగా పులిస్తేనే మనకు ఇడ్లీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండిలో మనం కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం పిండిని ఇలా కలుపుకొని ఒక గరిటెతో మనం ఇడ్లీలను వేసుకోవచ్చు. మీరు కూడా ఈ టిప్స్తో ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇడ్లీలు అనేది కుక్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. స్పాంజ్ లాగా వస్తుంది ఇడ్లీలు మనం ఇలా చేస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ అఖిల నాగేంద్ర.